సో ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్, చాలా ప్యాషనేట్తో, చాలా డెడికేషన్తో లీసాని మనకు అందిస్తూ అండ్ యాక్టర్గా కూడా చేస్తున్నటువంటి వెంకట్ దుగ్గిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ గురించి ఏం చెప్పాలా, మీరు చెప్పకూడదు. నాకు అమెరికా పోయినప్పుడు మంచి మిత్రునిగా అసలు అక్కడ పోయి నాకు చాలా హెల్ప్ఫుల్గా అసలు చాలామంది పరిచయం అయ్యారు, కానీ ఇలాంటి వ్యక్తి అసలు పరిచయం కావడం అనేది ఒక గొప్ప విషయం ఇక్కడికి వచ్చాక. సో అసలు ఐఎమ్ వెరీ మచ్ 500 మంది ఆటిజం పేరెంట్స్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చాడండి. ఈజ్ వెరీ దుగ్గిరెడ్డి అన్న గారు మంచి మిత్రుడు. అసలు మనకు ఉన్నటువంటి నాకు ఈ మధ్య కాలంలో పరిచయం ఒక అద్భుతమైన ఫ్రెండ్గా నేను గర్విస్తున్నాను. అండ్ అందరూ కలిసి ఇప్పుడు సతీష్ గారి షిప్ ఎక్కారు. ఆ షిప్ కంపల్సరీ మంచి స్పీడ్ తోటి కంపల్సరీ హిట్ కొడుతుంది. సో అది సతీష్ యొక్క రెస్పాన్సిబిలిటీగా తీసుకొని, సో హీరోయిన్ ఆ షిప్ యొక్క డ్రైవర్. సో ఇది ఆల్ ది బెస్ట్ అండ్ టీమ్. శ్రావంతి గారు యాంకరింగ్ ఎవ్రీథింగ్. దాస్ గారు థ్యాంక్ యూ. మాట్లాడతారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేం మాట్లాడాలి మొత్తం చందు మాట్లాడేశాడు. నేనేం మాట్లాడాలి ఇప్పుడు? సాయంత్రం నుంచి ప్రిపేర్ అయింది వచ్చినంత నువ్వు చెప్పేసావు, నేనేం చేయాలి ఇప్పుడు? సో ఎనో సతీష్ రెడ్డి గారు నేను డిసెంబర్లో కలిసామండి. మేము డిన్నర్కి వెళ్తే సతీష్ రెడ్డికి చెప్పానండి, నాకు ఒక 3 years నుంచి ఒక చిన్న స్టోరీ ఉందండి అంటే అది నాకు పంపండి అన్నాడు. వెరీ నెక్స్ట్ డే 5 o'clock కాల్ చేశాడు నాకు. సో దాన్ని మొత్తం మార్చేసి ఆయన వేలో సో ఫైనల్గా మేము స్క్రిప్ట్ రెడీ చేసామండి. రెడీ చేస్తే చందుకి కాల్ చేస్తే నాట్ ఈవెన్ 10 minutes కూడా తీసుకోలేదండి. ఆయన ఐఎమ్ ఇన్ అని చెప్పాడు ప్రాజెక్ట్లో. థ్యాంక్స్ చందు ఫర్ ట్రస్టింగ్ అస్. సో నువ్వు మాట్లాడుకోండి. సో నేను సతీష్ గారు అబ్బాయి జాయిన్ అవుతాడా లేదా, ఐ నో హిమ్ వెరీ వెల్, లాంగ్ టైము, కానీ ఇట్ టుక్ లెస్ దెన్ 10 minutes. ఈ సైడ్ లైక్ ఓకే ఐఎమ్ ఇన్ అని చెప్పాడు. అమ్మ టైం గాడు జై సాయిరామ్ అనుకున్నాము. సో థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ కర్త కర్మ క్రియ అన్నీ మీరే దీనికి. సో మీరే నాకు 20 times తీసుకున్నాడండి ఒక్కొక్క టేకు. నీకు ప్రపంచానికి పరిచయం చేస్తాను, అది కావాలన్నా రెండు టేక్స్తో కావాలంటే నువ్వు ఎట్ట చెబుతాడు చేస్తానని చెప్పా. సో థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ గారు థ్యాంక్ యూ రాజు గారు. తర్వాత మా హీరోయిన్ అండి, అమ్మాయి నైట్ 2 AM అయినా అండి, ఉదయాన్నే 9 o'clock వచ్చినప్పుడు ఎలా ఉందో నాకేమో ఇంక ఇప్పుడు హోటల్కి వెళ్ళి నిద్రపోదాం అనుకుంటుంటే ఇంకా కాలేదండి, లెట్స్ గో రెడీ అంటుంది అమ్మాయి. అలా చేసిందండి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీ ఒక థింగ్ ఏంటంటే నెక్స్ట్ సినిమా ఫ్రీగా చేస్తుంది మాకు అమ్మాయి. ప్రామిస్ రికార్డ్ చేసుకున్నాను నేను. సో ఐ ఆల్రెడీ రికార్డెడ్ అండి అది. సో హిట్ వస్తే ఓకే కండిషన్స్ అప్లై. ఓకే థ్యాంక్ యూ అండి. తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, గ్రీష్మ, వరుణ్ గారు, మా టీం మొత్తం అండి చాలా కష్టపడ్డారు. వాళ్ళు నైట్ 2కి వచ్చేవాళ్ళు, మళ్ళీ ఉదయం 6 గంటలకల్లా వెళ్ళిపోయేవాళ్ళు. కొండలండి, కూర్గంట మొత్తం హిల్ ఏరియా అండి, టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్. తర్వాత మా కాస్ట్యూమ్ డిజైనర్ అండి ప్రియా గారు, థ్యాంక్స్ అమ్మా, మీరు మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు, మంచి డిజైన్స్ ఇచ్చారు మాకు. తర్వాత మా డాన్స్ మాస్టర్ స్నేహ గారు, లేదా అమ్మాయి ఇప్పుడు బ్యాంకాక్లో ఉంది. సో అమ్మాయి ఒక సాంగ్ కని వచ్చి హోల్ సినిమా మొత్తం హెల్ప్ చేసి వచ్చింది మాకు. సో థ్యాంక్స్ స్నేహ గారు. తర్వాత మా కిషోర్ గారు, డైరెక్టర్ దశరథ్ గారు అండి, ఇక్కడి నుంచి కూర్గుకు ఫ్లై అయ్యి అక్కడి నుంచి మళ్ళీ 3 hours కారులో వచ్చి షూట్ చేసి వచ్చారు. థ్యాంక్స్ బాబాయ్ గారు. తర్వాత నా క్లోజ్ ఫ్రెండ్ మా మామ రవిరెడ్డి గారు, చిన్న రోల్ అయినా వచ్చి కూర్గుకు వచ్చి మొత్తం యాక్ట్ చేసి వచ్చాడు. తర్వాత భాను మంచి రోల్ చేస్తావు, నీకు దీంట్లో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు దీంట్లో నుంచి, ఈ మూవీ ఆఫ్టర్ దిస్ మూవీ. అది నువ్వు ఇందాక చిన్న రోల్ అన్నావు, చిన్న రోల్ కాదు అది, ఇట్స్ బిగ్ రోల్, గుర్తుపెట్టుకు ఇప్పుడు చెప్తున్నా నేను. తర్వాత మా చందు సార్, ఇక్కడ అందరూ రామకృష్ణాయలు అంటారు, నేనేమో ముద్దుగా చందు అని పిలుస్తాను ఆయన్ని. అబ్బాయి పెళ్లి కానప్పటి నుంచి పరిచయం అండి. అమ్మాయి పెళ్లి కూతురు ఫోటో తెచ్చి చూపించాడు, దుగ్గి నేను చేసుకోవచ్చు ఈ అమ్మాయి, నేను అప్పటి నుంచి పరిచయం అయింది నాకు. సో మా చందు వాళ్ళ కజిన్స్ అండి, మా శ్రవణు, రాము, వాళ్ళిద్దరు కానీ లేకుండా ఉంటే ఇట్ వోంట్ గో స్మూత్ అండి. తర్వాత మన శ్రీపతి గారండి, ఎప్పుడు ఫోన్, భాష వచ్చినా రాకపోయినా సరే, ఎవరు వచ్చినా, పోలీసు వాడు వచ్చినా కానీ ఆయన ఏదో ఒక భాషతో మాట్లాడేవాడు, మేనేజ్ చేసి పంపించేవాడు అండి. ఇంకా శ్రీపతి గారు మా ఇక్కడేం కనిపించట్ల, లైట్లు పడుతుంది. తర్వాత మా శ్రీకాంత్ గారండి, కో డైరెక్టర్ వచ్చారు. సో చాలా బాగా
అందరూ టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు. మా అనన్య గారు వాళ్ళ మేనేజర్ శివ గారు, ఆయన కూడా ఒక రోజు ఇంక లాస్ట్ ఒక 1 అవర్ షూట్ ఉందండి, పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ మేనేజర్ ఒక మైల్ అవతల, నేను ఒక మైల్ అవతల వాకీ టాకీలు పెట్టుకొని షూట్ చేయించాం. సో ఏదైనా పోలీసు వ్యాన్ వస్తే వాకీ టాకీలే చెప్పేది, జనరేటర్ ఆపేసేది, మళ్ళీ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేసాం. అలా చేసాము. థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్, మా 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 ఇంజనీరింగ్ కాకపోయినా నేను డెంటల్, మేమందరం ఒకే కాలేజీ, నిరంజన్ అని, డాక్టర్ నిరంజన్ గారు. థ్యాంక్స్ రా వారు వచ్చిన దానికి, బ్లెస్ చేసిన దానికి. మా డాక్టర్ ఏఎం రెడ్డి గారు అంటే ఇంకా ఆయన మాకు బ్లెస్సింగ్సే కాదండి, ప్రపంచం మొత్తం ఆటిజం కిడ్స్ పేరెంట్స్కి మొత్తం బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఆయన ఇయర్లీ వన్స్ అమెరికాకు వచ్చి ఫ్రీగా ట్రీట్ చేస్తానని చెప్పాడు. మళ్ళీ ఈ ఇయర్ మే 30వ తేదీ అమెరికాకు వస్తున్నాడండి. ఆల్రెడీ 200 పేషెంట్స్ రెడీ చేశాను నేను. సో యా, అది ఆయన అందుకనే మొన్న 50వ బర్త్డే చేసుకున్నాక నేను 45 ఏళ్ళ వాళ్ళగా ఉంటాడు ఆయన, వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని వల్ల. తర్వాత నా కన్సల్టింగ్ కంపెనీ, మా టీం, మా మేనేజర్స్ గిరీష్, మధు, వాళ్ళు వారానికి ఒక్కరోజు సెలవు వచ్చినా కానీ మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకా మా తల్లాడ సాయి, మా తమ్ముడు, మొత్తం ఫస్ట్ నుంచి దీనికి కర్మ అంతా సతీష్ ఏం చెప్తే అది వెంటనే ఆయన చేసుకుంటూ చేశాడు. థ్యాంక్ యూ సాయి. సో మా ప్రసాద్ రెడ్డి గారు కూడా, మా ప్రసాద్ రెడ్డి కూడా అక్కడే చదువుకున్నాం మాతో పాటు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఇంకెవరన్నా మర్చిపోయాను నేను? మా స్రవంతి గారి గురించి నేను ఒక టాక్ వచ్చిందండి. నెక్స్ట్ స్రవంతి గారు అన్నారు, అమ్మ మా సినిమా రిలీజ్ అయిన దాకా మీరే రావాలా, ఇదే రేటుకి రావాలా? సారీ మైక్ ఆపేసాలండి. సారీ. సో వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులు, మీరు మా మూవీని నెక్స్ట్ లెవెల్లో ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో అందరూ లైక్ ఇన్స్టాలు, ఫేస్బుక్లు అన్నీ ఫాలో అయ్యి మమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేటట్టు చేయండి. ఒక్కసారి మూవీ చూస్తారనుకోండి, పీపుల్ విల్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన వర్మ థ్యాంక్స్ అమ్మా, మీరు కూడా వచ్చిన దానికి. సో థ్యాంక్స్ సార్. మా గంగా గారు థ్యాంక్ యూ. సురేష్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఐ నో సండే ఇస్ వెరీ వాల్యుబుల్ డే ఫర్ యూ గైజ్. అండ్ లాట్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి ఈరోజు, అన్ని మౌనకం కూడా వచ్చిన దానికి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరన్నా మర్చిపోయింటే ఐఎమ్ సో థ్యాంక్స్ అండి. మా అనిల్ రెడ్డి గారు డైరెక్ట్ అట్టుపోయాడు, జంపు కొట్టేశాడు మాట్లాడకుండా. థ్యాంక్ యూ అనిల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. సో ఐ హోప్ దిస్ మూవీ నాకు కూడా 6 సెన్స్ చెప్తుంది, వీఆర్ గోయింగ్ టు హిట్ కొడుతున్నాం అని అనిపిస్తుంది నాకు. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ మాట్లాడడం తెలీదు అని 2 ప్రొడ్యూసర్లు అదరగొట్టేశారు స్పీచ్లు.